వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ మార్పుని గమనించకపోతే 5,000 రూపాయల ఆదాయానికి కూడా 60,750 రూపాయలు ట్యాక్స్ చెల్లించాల్సిందే. వచ్చే మార్చి నెల నుండి వర్తింపు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే 12,75,000 రూపాయలకు ₹1 మించిన, నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడంతో చాలామంది తమకు 15 లక్షల రూపాయల వేతనం ఉన్నట్లయితే కేవలం అందులో 3 లక్షల పైన పన్ను చెల్లిస్తేనే చాలు అనే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు, పన్ను రిబేట్ పరిమితిని. అంటే 12 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి ఎటువంటి పన్ను ఉండదు. దీనికి ఎలాగో స్టాండర్డ్ డిడక్షన్గా పేర్కొనే మరో 75,000 రూపాయలను కూడా కలుపుతారు. అంటే మొత్తంగా 12,75,000 రూపాయల వరకు వార్షిక వేతనం ఉన్నవారు ₹1 కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదు. దీని ప్రకారంగా చూసుకుంటే నెలకు 1,06,250 రూపాయల వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ₹1 దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను స్లాబుల ప్రకారం వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక ఉదాహరణ కనుక చూసినట్లయితే, మీ వార్షిక వేతనం 12,80,000 రూపాయలు అనుకుంటే మీరు రిబేట్ పరిధిలోకి రారు. మీ వేతనం నుంచి 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ తీసివేయగా మిగిలిన 12,05,000 రూపాయలకు స్లాబుల ప్రకారం పన్ను పడుతుంది. అంటే దీంట్లో 4 లక్షల వరకు జీరో ఉండదు. మొదటి 4 లక్షల వరకు జీరో ఉండదు. మిగతా 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయల ఆదాయానికి 5% అంటే 20,000 రూపాయల పన్ను, 8 లక్షల నుంచి 12 లక్షల రూపాయల ఆదాయానికి 10% పన్ను అంటే 40,000 రూపాయలు, మిగిలిన 5,000కి 15% అంటే 750 రూపాయలు, మొత్తంగా 60,750 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 12,05,000కి ట్యాక్స్ చూసినట్లయితే మొదటి 4 లక్షలకైతే ట్యాక్స్ ఉండదు కాబట్టి తీసివేయాలి. తర్వాత 4 నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్ అంటే 20,000, ఆ తర్వాత 8 నుంచి 12 లక్షల ఆదాయానికి 10% అంటే 40,000, మిగిలిన 5,000 మీద అంటే ఇప్పటివరకు 12 లక్షలు అయిపోయింది కదా, మిగతా 5,000 మీద 15% అంటే 12 లక్షలు దాటింది కాబట్టి 15% ట్యాక్స్ పరిధిలోకి వస్తాం కాబట్టి 15% అంటే ఆ 5,000కి 750 రూపాయలు, మొత్తంగా 60,750 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే 12,75,000 కన్నా 5,000 ఎక్కువగా ఉన్నందున మనం 60,750 రూపాయలని పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే అదే 12,75,000 లోపు ఉంటే కనుక ₹1 కూడా పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. అయితే ఈ విషయాన్ని మర్చిపోకూడదు. జీతం ఒక్కటే మీ ఆదాయంగా పరిగణించకూడదు. మీ బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ జీతం లెక్కలోకే వస్తుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్పై వచ్చే వడ్డీలు, ఇంటి అద్దె రూపంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా జీతం లెక్కలోకే వస్తాయి. ఇక షేర్లు, క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులపై వచ్చే రాబడులకు జీతం కింద పరిగణించబోమని ఈసారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారైతే స్పష్టంగా చెప్పారు. వీటిపై వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయం 12,75,000 లోపు ఉన్నా సరే, మీ మొత్తం ఆదాయానికి కలిపినా కూడా 12,75,000 లోపు ఉన్నా సరే వీటిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.